ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయం తలుపులు ఇవాళ తెరుచుకున్నాయి. ప్రత్యేక పూజలు చేసి వేద పండితులు ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన తలుపులను తెరిచారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కుటుంబంతో కలిసి తొలి పూజలో పాల్గొన్నారు. 12 జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ ఆలయం కూడా ఒకటి. చార్ధామ్ యాత్రలో భాగంగా భక్తులు కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శిస్తారు. ఏటా లక్షల మంది భక్తులు కేదార్నాథ్కు చేరుకుని పరమేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. శీతాకాలంలో ఈ ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. 6 నెలల పాటు మూసి ఉన్న ఈ ఆలయ తలుపులు ఇవాళ తెరిచారు. ఈ సందర్భంగా ఆలయాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. సుమారు 40 క్వింటాళ్ల పూలతో అందంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి చేరుకున్నారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక గంగోత్రి ఆలయం మాత్రం మధ్యాహ్నం 12:20 తెరుచుకోనుంది. అటు బద్రీనాథ్ ఆలయాన్ని ఈ నెల 12న తెరవనున్నారు.